ఈలోపే మరొకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన శిష్యులు దేవాలయంలో బోధిస్తున్నారని చెప్పారు. అప్పుడు అధిపతి ప్రజలతో కూడా మిగిలిన వారిని కూడా తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ప్రజలు రాళ్లతో కొడతారేమో అని భయపడి బలాత్కారంగా తీసుకుని రాకుండా ఏదో మామూలుగా మాట్లాడడానికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. అపోస్తలులను పేతురును సభ మధ్యలో నిలబడి, మీరు ఈ నామం గురించి బోధింపకూడదని మీకు చెప్పలేదా? మీరు మీ బోధతో ప్రజలను నింపి ఈ మనుషుని మేమే హత్య చేశామన్నట్టు చెప్తున్నారు అని అన్నారు. అప్పుడు పేతురు, మిగిలిన వారు, దేవునికే మేము భయపడతాం, మనుషులకు కాదు. మీరే యేసుని చంపేశారు, దేవుడు ఆయనను హెచ్చించారు, అందుకు మేము పరిశుద్ధాత్మ కూడా సాక్షులము. వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే అధిపతులకు బాగా కోపం వచ్చి వీళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు ప్రజలందరిలో మంచి పేరు పొందిన ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలను ఒక పరిసయ్యుడు లోపలికి వచ్చి, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయంలో మీరేం చేస్తున్నారో జాగ్రత్త సుమండి. కొన్ని రోజుల క్రితం దూదా అనే వ్యక్తి అతను ఏదో గొప్పవాడు అని చెప్పుకొని ఇంచుమించు 400 మంది మనుషులను కలుపుకున్నాడు. అయితే వాడు చనిపోయినప్పుడు వాడితో కలుసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. తర్వాత ప్రజాసంఖ్య చేసే రోజుల్లో గల్లీయుడైన యోధ ప్రజలతో తిరుగుబాటు చేయించాడు. అయితే వాడితో పాటు వాడి మాట విన్న వారందరూ కూడా నశించిపోయారు. కాబట్టి నా మాటలు విని ఈ మనుషుల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు జరిగిందంతా మనుషుల వలన జరిగితే అది నిరర్ధకమైపోతుంది. ఒకవేళ దేవుని వలన జరిగితే మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళను దేవునితో పోట్లాడు వారు అయిపోతారేమో, జాగ్రత్త అని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ గమాలియేలు మాట విని దానికి ఒప్పుకొని అపోస్తులను లోపలికి రప్పించి వారిని బాగా కొట్టించి యేసు అనే పేరు ఇక బోధించకూడదు అని ఆజ్ఞాపించారు. వారిని విడుదల చేశారు. అయితే అపోస్తులు మాత్రం యేసు నామం కొరకు అవమానం పొందుటకు గొప్ప భాగ్యమని ఎంచుకుని చాలా సంతోషిస్తూ మహాసభ దగ్గర నుండి వెళ్ళారు. ప్రతిరోజు దేవాలయంలోనూ ఇంటింటను వాక్యోపదేశం చేస్తూ యేసే మనం ఎదురు చూస్తున్న అభిషక్తులను ప్రకటించారు. స్టెఫెన్ హత్య తర్వాత యెరూషలేములో అపోస్తలులు తప్ప ఎవ్వరూ లేరు. సంఘములకు చాలా హింస కూడా కలిగింది. ఫిలిప్పు సమరయ పట్టణంలో యేసు గురించి ప్రకటించగా అనేక అద్భుతాలు దేవుడు అతని ద్వారా చేయించారు. చాలా మంది బాప్తిస్మం పొందారు. సమరయ ప్రజలు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తలులు విని సమరయులు పరిశుద్ధాత్మను పొందాలని వారి మీద చేతులు వేసి ప్రార్థించగా సమరయులు పరిశుద్ధాత్మను పొందారు. సమరయలో ఫిలిప్పు ద్వారా వాక్యం విని బాప్తిసం తీసుకొని ఫిలిప్పుతో ఉన్న గారడీ సీమోన్ అనే వ్యక్తి పేతురు గారి దగ్గరకు వచ్చి కొంత డబ్బు వారి దగ్గర పెట్టి, నేను ఎవరి మీద చేతులు పెట్టినా వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేలాగా ఈ డబ్బు తీసుకొని ఆ వరం ఇవ్వండి అని అడిగాడు. వెంటనే పేతురు గారు, నువ్వు ద్రవ్యం పెట్టి దేవుని వరం కొనాలనుకుంటున్నావా? నువ్వు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. కాబట్టి ఈ పనిలో నీకు పాలు పంపులు లేవు. నువ్వు నీ చెడుతనంను మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడుతుంది అన్నారు. పేతురు గారి మాట విన్న సీమోను, నువ్వు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా నువ్వే నా కోసం దేవుణ్ణి వేడుకో అంటాడు. ఇంకా పేతురు యోహానులు తిరిగి యెరూషలేముకు వెళ్తూ ప్రభు యొక్క సాక్ష్యాన్ని వారందరికీ కూడా తెలియచేశారు. తర్వాత పేతురు గారు వేరే వేరే ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ లుద్దాలో ఉన్న పరిశుద్ధుల దగ్గరకు వచ్చారు. అక్కడ 8 సంవత్సరాల నుండి ఐనేయ అనే వ్యక్తి పక్షవాయువుతో మంచాన పట్టాడు. పేతురు గారు అతన్ని చూసి, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నారు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అని చెప్పారు. వెంటనే ఐనేయ లేచాడు. లుద్దాలోను షారోన్లోనూ ఉన్న వారికి ఇది తెలిసి వారందరూ ప్రభు తట్టు తిరిగారు. లుద్దాకు దగ్గరలో ఉన్న యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది. తబితా అంటే దోర్కా అని, లేడీ అని అర్థం. ఈమె సత్క్రియలు, ధర్మకార్యాలు చాలా చేసింది. ఆ రోజుల్లో ఆమె అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత పేతురు గారే ఆమెను దేవుని శక్తితో బ్రతికించారు. దోర్కా యొక్క జీవితం గురించి, పేతురు గారు దోర్కాని ఎలా బ్రతికించారనే ప్రతి విషయము దోర్కా అనే వీడియోలో ఉంది, చూడండి. తబిత బ్రతికిన తర్వాత యొప్పే మొత్తం ప్రభువునందు విశ్వసించారు. పేతురు యొప్పేలోనే సీమోను
అనే ఒక చర్మకారుని దగ్గర చాలా రోజులు ఉన్నారు. తరువాత కొర్నేలి మరియు అతని కుటుంబం, బంధువులు ఎలా రక్షించబడ్డారో, అన్యుల మీద దేవుడు ఎలాంటి కృప చూపాడో, పేతురు గారు కొర్నేలి ఇంటి వారందరికీ బాప్తిస్మం కూడా ఇచ్చారు. అక్కడి వారు పేతురును కొన్ని రోజులు వారి దగ్గర ఉండమన్నారు. ఈ విషయం అంటే పేతురు గారు అన్యజనులతో భోజనం చేశారని ఈ విషయం యెరూషలేములో ఉన్న వారికి, అధికారులకు, అపోస్తలులకు, యూదయ వారందరికీ తెలిసి పేతురు రాగానే, నువ్వెందుకు సున్నతి లేని వారితో కలిసి భోజనం చేశావని ప్రశ్నించారు. అప్పుడు పేతురు,